నేను ఓపెన్ చేస్తా. నేను ఓపెన్ చేస్తా. నేను ఓపెన్ చేస్తా. నేను 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 నేనే అసలు ఓపెన్ ఎవరు చేస్తా. వదిలేకండి నేను చేస్తాను. వద్దు, మేమే ఓపెన్ చేస్తాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం ఒక మంచి రివ్యూ అయితే చూడబోతున్నామండి. అండ్ ఇది వచ్చేసి ఒక మంచి ఫుడ్ పార్సెల్. అండ్ ఇది నేను పర్సనల్గా తెప్పించుకున్న పార్సెల్. అండ్ నేను ఎంతో ఇంప్రెస్ అయి తెప్పించుకున్న పార్సెల్ ఇది. సో ఇందులో ఏమున్నాయి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపించేస్తున్నాను. సో లెట్స్ ఓపెన్ ద బాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్యాకింగ్ చూద్దాము. ఎంత స్ట్రాంగ్గా మొత్తం ప్లాస్టర్ వేసారండి. మొత్తం బ్రౌన్ ప్లాస్టర్ ఉంది. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా చేశారు. సో ఈ పార్సెల్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసి వీళ్ళు ఏం పంపించారు, నేనేం కొనుక్కున్నాను అన్నది ఇప్పుడు మీకు చూపించేస్తాను నేను. అసలు ప్యాకింగ్ ఓపెన్ చేయడానికి కూడా వీల్లేనంత స్ట్రాంగ్గా ఉంది. హియర్ ద ప్రొడక్ట్స్. ఇవన్నీ కూడా మనకి ఆర్డిపి ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చినాయండి. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ వీటిని నేను ఎందుకు తెప్పించుకున్నాను, వీటి స్పెషాలిటీ ఏంటి అన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను. నేను ఎందుకు ఇంప్రెస్ అయి తెప్పించుకున్నాను అన్నది ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఈరోజు మనం చూడబోతున్న ప్రోడక్ట్స్ వచ్చేసి రమాదేవి ఫుడ్ ప్రొడక్ట్స్ వాళ్ళవన్నమాట. సో అది ఏంటి ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను. సో ఫస్ట్ ఇది కొన్ని పొడీస్ పంపించారండి, లైక్ మనం రైస్లోకి అలా తినడానికి. అండ్ నెక్స్ట్ ఇది కాకరకాయ కారం అంట. నెక్స్ట్ దోస పొడీస్, నల్ల కారం. అండ్ ఇవన్నీ వచ్చేసి పికిల్స్ అనమాట. టోటల్ 10 ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఏమేమి తెప్పించుకున్నాను ఏంటి, అసలు నేను ఇన్నెందుకు తెప్పించుకున్నాను ఇప్పుడు మీకు చెప్తాను నేను. సో బేసిక్గా ఇవన్నీ కూడా మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునేవి, కానీ ఈ మధ్యకాలంలో టైం షెడ్యూల్స్ వల్ల అందరికీ కుదరక మనం కొంతమంది చేసుకోగలుగుతున్నారు, కొంతమంది బయట కొనుక్కుంటున్నారు. కానీ ఎందుకు ప్రిఫరబుల్లీ ఆర్డిపి అంటే వీళ్ళు మ్యాక్సిమం ఆఫ్ ప్రోడక్ట్స్ లైక్ కాకరకాయలు కానీ, చింతకాయలు కానీ, నిమ్మకాయలు అన్నీ ఆర్గానిక్గా వాళ్ళ సొంతగా వాళ్ళు పండించుకొని మనకి ఈ రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. టోటల్లీ హోమ్ మేడ్ అండి ఇవి. అండ్ నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ ఫీల్ అయింది ఏంటంటే హోమ్ మేడ్ కూడా ఇంత ఫైన్ ప్యాకింగ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఇది నాకు ఒకళ్ళ ఇంటికి మేము గెస్ట్లుగా వెళ్తే వాళ్ళు నాకు ఒక ప్రోడక్ట్ అయితే పెట్టారు. అది నేను మీకు చెప్పేస్తాను. నేను స్పెషల్గా తెప్పించుకున్నాను బికాస్ ఐ టోటల్లీ సర్ప్రైజ్డ్. ఎందుకు అంటే అలాంటిది ఎలా తయారు చేశారన్నది కూడా నాకు ఫస్ట్ అర్థం కాలేదు. సో తెప్పించుకొని దాన్ని చూడాలి అన్న ఇంటెన్షన్తో నేను ఇవన్నీ ఆర్డర్ చేశాను అనమాట. సో ఆ రెసిపీ ఏంటి అంటే వాళ్ళు చిత్రాన్నం పొడి అంటే లైక్ మనం చింతపండుతో పులిహార చేసుకుంటూ ఉంటాం, నిమ్మకాయతో కూడా చేసుకుంటూ ఉంటాం. బట్ ఎక్కువ కాలం మనం స్టోరేజ్ కోసం చింతపండు పేస్ట్ అన్నది ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాం బికాస్ ఆఫ్ ఇన్స్టాంట్గా మనకి కావాలి అని. అలా వాళ్ళు లెమన్తో చేశారనమాట. అది చాలా డిఫరెంట్గా ఉంది. సో అది అసలు వాళ్ళు ఎలా చేశారు అన్న దీంతో స్టార్ట్ చేశాను నేను ఈ రెసిపీస్ని స్టడీ చేయడము. అండ్ వీళ్ళ వెబ్సైట్లో కనుక మనం వెళితే వాళ్ళైతే ఓపెన్ ఛాలెంజ్లా చెప్తారండి. ఎంత హైజీనిక్గా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు అంటే వాళ్ళు ఎక్కడైతే ప్రిపేర్ చేస్తూ ఉంటారో ఆ అడ్రస్తో సహా అక్కడ మెన్షన్ చేసి వచ్చి చెక్ చేయండి, మేము ఎంత హైజీనిక్గా ప్రిపేర్ చేస్తున్నామన్నది తెలియాలంటే వచ్చి చెక్ చేయండి అని వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారనమాట. సో అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు మనకి ఈ రెసిపీస్ గురించి చెప్తారు. అక్కడికి మనం స్వయంగా వెళ్ళి చూసుకోవచ్చు. టోటల్లీ హోమ్ మేడ్. అందరూ చాలామంది లేడీస్ కలిసి ఈ రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేస్తుంటారు. సో నేను ఈ పికిల్స్ని అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇవి ఎంత హైజీనిక్గా వాళ్ళు అండ్ ఎంత ప్రొఫెషనల్గా వీళ్ళు ఇలా అంటే ఒక హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ని ఇంత ఒక మంచి కార్పొరేట్ లెవెల్లో వాళ్ళు ఎలా ప్యాక్ చేశారన్నా నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తాను.
సో ఈరోజు వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే నాతో పాటు ఇంకొకరు కూడా జాయిన్ అయ్యారు. మీరు అది గమనించి ఉంటారు వీడియో స్టార్టింగ్ నుంచి. షీఈ్ మై సిస్టర్ అండ్ షీఈ్ అవర్ జూనియర్ షెఫ్ అనమాట. ఇక నుంచి తను ఈ ఛానల్లో అప్పుడప్పుడు మీకు వినిపిస్తూ ఉంటుంది సమ్ డిఫరెంట్ రెసిపీస్తో తనదైన స్టైల్లో. సో షీఈ్ అవర్ జూనియర్. సో ఇవ్వండి, ఇది చింతకాయ పచ్చడి, అల్లం పచ్చడి అండ్ ఉసిరికాయ పచ్చడి, టొమాటో. నెక్స్ట్ వచ్చేసి లెమన్ రైస్ పేస్ట్. నేను చెప్పిన పేస్ట్ ఇదే అండి. ఐ విల్ షో యూ రైస్లో మిక్స్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ పులిహోర పేస్ట్ అనమాట. ఇది రెగ్యులర్గా మనం చేసుకుంటూ ఉంటాం కదా. ఇవి 1 సెట్. అండ్ నెక్స్ట్ ఇంకో ప్యాకెట్. యాక్చువల్లీ స్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం వీళ్ళు కూపన్ కోడ్ కూడా ఇచ్చారు. నేను అది మీకు వీడియో మధ్యలో చెప్తాను. నెక్స్ట్ కట్ మ్యాంగో పచ్చడి, రెడ్ చిల్లీ, గోంగూర అండి, గోంగూర పచ్చడి, ఇది లెమన్ పికిల్. సో ఇవన్నీ కూడా టోటల్ 10 నెంబర్ ఆఫ్ పికిల్స్ అనమాట. కాకరకాయ కారం అండి, కాకరకాయ పొడి. యూజువల్లీ కడప సైడ్ కారపొడిని కారం అని అంటారు. సో ఇది వచ్చేసి చాలా అంటే వాళ్ళ దాంట్లో ది బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనమాట. అండ్ చాలామందికి యూజువల్లీ కొంతమందికి కాకరకాయ చాలా నచ్చుతుంది, కొంతమందికి అసలు నచ్చదు. కానీ ఇది తిన్న వాళ్ళు ఎవరు కాకరకాయ కారం ఆర్ కాకరకాయ పొడి నచ్చదు అని మాత్రం అనరు అని వాళ్ళ ఎండి ఎవరైతే ఉన్నారో తను హాసిని అండి, తను చెప్పారు. చాలా చాలా కాన్ఫిడెంట్గా చెప్తారనమాట. సో దీన్ని మనం మస్ట్గా ట్రై చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దోశ పొడిస్. సో ఇవి ఎన్ని ఉన్నాయో చూద్దాము. సో నేనైతే నిజంగా సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే ఈ ప్యాకింగ్ అన్నది నాకు చాలా నచ్చిందండి. బికాజ్ హోమ్ మేడ్ అని ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్గా ఇస్తున్నారు. హ్యాండ్ మేడ్ ఫ్రమ్ గ్రాండ్ మాస్ కిచెన్ అని చెప్పేసి, ఇక్కడ హోమ్ మేడ్ అని చెప్పేసి దీని మీద క్లియర్గా ఉంటుంది హోమ్ మేడ్ అని. ఇలా వాళ్ళు ఇంత క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. బట్ ఎప్పుడైతే మనం ప్యాకింగ్ చూసామో చాలా హై స్టాండర్డ్స్లో ఉంటున్నాయి. ఇవి ఎక్కడికైనా కూడా మనం వీటిని సెండ్ చేసుకోవచ్చు అనమాట. వెరీ హైజీనిక్ అండ్ వెరీ కంఫర్టబుల్ టు ట్రాన్స్పోర్ట్. అండ్ ఈ పికిల్స్ అయితే లీక్ అవుతాయని కూడా ఉండదండి. లైక్ చూపిస్తాను, లైక్ ఇలా సీల్తో వస్తున్నాయి. సో ఇవి మనకి లీక్ అవుతాయని లేదు. అండ్ నేను స్టార్టింగ్లో వాళ్ళు ప్యాకేజ్ మనకు పంపినప్పుడు ప్యాకేజ్ కూడా చూపించాను. ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే చాలా బాగా చేశారు. ఒక పెద్ద కార్పొరేట్ వాళ్ళు కనుక చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ పొడిస్ ఎన్ని ఉన్నాయో చూద్దాము. సో యూజువల్లీ దోశ పొడిస్ అయితే 3 ఉంటాయి అనుకుంటా. 5 ఉంటాయి దోశ పొడిస్. ఇడ్లీ అయితే 3 ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇడ్లీ అండ్ దోశ పొడి. ఇది బిటర్ గార్డ్ పొడి. ఇది చింతాకు పొడి. నెక్స్ట్ అండ్ ఇది చిత్లం, నాకు తెలియదండి ఇదేంటో, చూడాలి. అండ్ పప్పుల పొడి ఇదైతే తెలుసు. అండ్ ఇది ఏంటో నాకు ఐడియా రావట్లేదు ఇదేంటి అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని శాంపుల్స్ పొడిలు అయితే పంపించారు. ఇవి చూద్దాము. ఇవన్నీ కూడా 200 గ్రామ్స్ అయితే అరౌండ్ 200 గ్రామ్స్. I was not sure about it. బట్ ఇలా ఒక కిట్ కాంబోస్ అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర. కారపొళ్ళు అండ్ ఇలా పికిల్స్ అన్నవి డైరెక్ట్ కాంబోస్ ఉన్నాయి. మీరు కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. అండ్ దోశ పొడి కాంబో ఉంటుంది అండ్ ఇడ్లీ పొడి కాంబో ఉంటుంది. అండ్ ఇది ఒకసారి మనం చూద్దాము. అన్నీ చక్కగా జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టి చాలా బాగా పంపారు. సో
ఇప్పుడు ఇందులో స్పెషల్ పొడిస్ అండ్ శాంపిల్స్ వంగీబాత్ ఒకటి వచ్చింది, కోకోనట్ గార్లిక్ మిక్స్, పొడి చట్నీ అండి, లైక్ అంటే దీంట్లో మనం వాటర్ మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు, ఆ టైప్లో ఉంటుంది ఇది. నెక్స్ట్ రసం పౌడర్ అయితే ఒకటి వచ్చింది. ఇవన్నీ కూడా శాంపిల్స్ అన్నమాట. అంటే ఇవన్నీ కూడా 100 గ్రామ్ పౌడర్స్. మీకు కావాలి అనుకుంటే 1/2 kg వరకు కూడా ఉన్నట్టుంది. స్పెసిఫికేషన్స్ని బట్టి కూడా వాళ్ళు చేస్తారు. ఇది వచ్చేసి వెల్లుల్లి కారం. అంటే దీంట్లో కస్టమైజేషన్ కూడా ఉంటుందంటండి. లైక్ కొంతమంది గార్లిక్ ఇష్టపడరు కదా, సో వాళ్ళకి కస్టమైజేషన్ కూడా ఉంటుంది. అంటే లైక్ మాకు వెల్లుల్లిపాయలు వద్దు అని ఎవరైతే చెప్తారో, లైక్ వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్తో చేసి ఇమ్మన్నా కూడా వీళ్ళు చేసిస్తారు. అండ్ ఇది వచ్చేసి సాంబార్ పౌడర్ అండ్ గ్రౌండ్ నట్స్ పౌడర్ కూడా ఒకటి వచ్చింది. అంటే ఇది మనకి లైక్ పల్లి పొడి అంటాం కదా అది, అండ్ కర్రీ లీవ్స్ పౌడర్ ఒకటి వచ్చింది. అండ్ దీంతో పాటు ఇందాక నల్లకారం పౌడర్ కూడా ఒకటి వచ్చింది. ఇవి అరౌండ్ 12 పొడీస్ అయితే ఇవి వచ్చినాయి. అండ్ దోశ కోసం ఒక 5 వచ్చినాయి. ఇవి ఒక 12 ఉన్నాయి. అండ్ వీటితో పాటు మనకి ఈ కాకరకాయ కారపొడి, దిస్ స్పెషల్ పొడి ఒకటైతే కూడా ఉందన్నమాట. సో నేను అన్నీ ఒక్కరోజే ఓపెన్ చేసి మీకు రివ్యూస్ అయితే ఇవ్వలేను, కొన్ని ఇప్పుడు ఇస్తాను. బట్ డెఫినెట్లీ అన్నీ ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తాను. సో నేను కొంచెం స్పెసిఫిక్గా వీటిని చూస్ చేసుకున్నాను కాబట్టి నేను ఏమంటారు కాకరకాయ పొడి ఒకటి ఓపెన్ చేయాలనుకుంటున్నా ఈరోజు. అండ్ ఈ లెమన్ పేస్ట్ ఒకటి ఓపెన్ చేయాలనుకుంటున్నా. అండ్ దీంతో పాటు మా జూనియర్కి ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయేమో చూద్దాము. సో జూనియర్, నీకేమీ కావాలి, నువ్వు ఏమి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నావు? నాకు కూడా ఆ రెండే కావాలని ఉంది, వెరైటీగా ఉన్నాయి కాబట్టి. ఇంకా ఆ రెండిటితో పాటు కోకోనట్ గార్లిక్ పౌడర్ ఉంది కదా, ఇది. ఓకే, సో ఇప్పటికి 3 సెలెక్ట్ అయినాయి. అండ్ మా ఇంట్లో ఇంకా 2 మెంబర్స్ ఉంటారు. సో మాకు వాళ్ళిద్దరూ ఒక మంచి పార్ట్నర్స్ అనమాట ఫుడ్ విషయంలో. వి లవ్ టు ఈట్ ఎప్పుడు కూడా వెరైటీస్ తినడానికి ఇష్టపడతాం. సో ఫస్ట్ వచ్చేసి డాడీ, నీకేం కావాలి ఇందులో? గోంగూర ఇష్టం నాకు. గోంగూర అండ్ 1 మోర్ పిక్ చేసుకున్నాం. అండ్ మమ్మీ, ఇప్పుడు నీకేం కావాలి? నాకు చింతకాయ పచ్చడి. సో మేము నలుగురం కలిసి ఒక 5 ఐటమ్స్ సెలెక్ట్ చేసామండి. సో ఈ 5 ఐటమ్స్ని నేను ఇన్స్టాంట్గా ఇప్పుడే మీకు రివ్యూ ఇస్తాను. మిగతావన్నీ కూడా రెసిపీస్ చేస్తూ మనం వీటి గురించి చూద్దాము. అండ్ డెఫినెట్గా అన్నిటి గురించి నేను రివ్యూ అయితే ఇస్తాను. సో ఫస్ట్ అయితే ఇన్స్టాంట్గా ఈ 5ని మనం అర్జెంట్గా టేస్ట్ చేసేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చెప్పేస్తాను. అండ్ ఫస్ట్ గార్లిక్ పౌడర్ అండ్ గార్లిక్ కోకోనట్ పౌడర్ అందరికీ వేసాం. తర్వాత ఎవరు అడిగింది వాళ్ళకి సర్వ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది మా మదర్ అడిగారు, చింతకాయ పచ్చడి. సో ఇది చూసారు కదండి, చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంది. సో మమ్మీ కోసం చింతకాయ వేస్తున్నాను. ఇది వచ్చేసి గోంగూర డాడీ అడిగారు కాబట్టి డాడీకి గోంగూర. చూడ్డానికి కూడా చాలా ఎమ్మీగా ఉంది. అండ్ నేను సిస్టర్ లెమన్ రైస్ పేస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మా 2 ప్లేట్స్లో ఇది వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కాకరకాయ పొడి కూడా అందరికీ వేస్తానండి, బికాజ్ దీన్ని కూడా మనం స్పెషల్గా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి కాకరకాయ పొడి అందరికీ వేస్తాను. అంటే పచ్చళ్ళు 1, 2 తినగలరు కానీ ఎక్కువ తినలేరు కాబట్టి ఎవరు సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి వేసేసాను. సో కాకరకాయ పొడి అయితే ఇలా ఉందండి.
ఒక ఫ్రై అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. మనం ఏదైనా కారం ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. చిన్న చిన్న పీసెస్లా కూడా ఉంది. సో ఇదండి మా ప్లేట్. మేము ఏమైతే మీకు రివ్యూ చేస్తామని చెప్పామో అవన్నీ మేము సెలెక్ట్ చేసేసుకుని ప్లేట్స్లో కూడా సర్వ్ చేసేసుకున్నాము. సో వన్స్ నేను ఇవన్నీ తినేసాక మీకు రివ్యూ ఇస్తాను. మేము మా లంచ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నామండి. సో నేను మీకు అయితే మంచి రివ్యూ అయితే ఇచ్చేయబోతున్నాను. అండ్ రివ్యూ ఇచ్చే కన్నా ముందు నేను ఇంతకుముందు చెప్పాను కదా, మన ఛానల్ చూసే వాళ్ళ కోసం అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ ఆర్డిపి వాళ్ళు ఒక మంచి కూపన్ కోడ్ అయితే ఇచ్చారు. ఆ కూపన్ కోడ్ వచ్చేసి నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను. వంటింటి షెఫ్ 10 అండి కూపన్ కోడ్ నెంబర్ వచ్చేసి. మీరు ఏమి కొన్నా మినిమం ఆర్డర్ నుంచి ఎంత కొన్నా కూడా దాంట్లో 10% అనేది డిస్కౌంట్ అయితే తప్పకుండా ఉంటుంది. అండ్ దాంతోపాటు 499 అబోవ్ ఎవరైతే కొంటారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది. అండ్ మిగతా సైట్స్ లాగా వీళ్ళు ఎక్కువ అడిషనల్ ట్యాక్సెస్ అవి కూడా ఏమీ ఉండవండి. చాలా ప్లెయిన్గా ఉంటుంది అండ్ రీజనబుల్ షిప్పింగ్సే ఉంటాయి. 499 అబోవ్ ఎవరు కొన్నా కూడా షిప్పింగ్ ఛార్జెస్ అన్నవి ఉండవు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం రివ్యూకి వెళ్దాము. అండ్ ఇప్పుడు నేను మీకు మెయిన్ చూపించాల్సింది ఏంటంటే లెమన్ రైస్ ఏదైతే పేస్ట్ ఉందో అది చూడండి మ్యాక్సిమం అయిపోవచ్చింది. ఇప్పుడు మా జూనియర్ చూపిస్తుంది అసలు అది ఎంత ఉందో. మ్యాక్సిమం అయిపోయిందండి బికాజ్ వి లవ్డ్ ఇట్. అసలు ఎంత బాగుందంటే చూసారా మొత్తం అయిపోవచ్చింది. ఇంక మహా అయితే ఇంకా 2-3 టైమ్స్ మాత్రం వస్తుంది అంతే. బట్ అంటే 2-3 టైమ్స్ అంటే 2-3 సార్లు తినడానికని కాదు. మేము 4 మెంబర్స్ కాబట్టి మా 4 మెంబర్స్ కూడా చాలా కొంచెంతో ఎక్కువ అన్నది రైస్ కలుస్తుంది. అండ్ దీని గురించి స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఈ లెమన్ రైస్ గురించి మీరు ఇది లెమన్ రైస్ టేస్ట్తో ఎక్స్పెక్ట్ చేసి తినొద్దు. బట్ ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ అయితే మిమ్మల్ని పలకరిస్తుంది. అండ్ మంచి ట్యాంగీ ఫ్లేవర్తో స్పైసీగా చాలా చాలా బాగుందండి. లెమన్ ఫ్లేవర్ అయితే పక్కాగా తెలుస్తుంది. అండ్ చెప్పాను కదా ట్యాంగీ ఫ్లేవర్ అయితే పక్కాగా ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక మంచి స్పైసీ అనమాట. చాలా ఒక మంచి రిఫ్రెష్మెంట్ ఉంటుంది. చాలా బాగుంది ఇది టేస్ట్లో. సో మీరు బాక్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎలా తిన్నాం అన్నది. అండ్ ఇది గోంగూర లిమిటెడ్గా వేసుకున్నాం బికాజ్ మేము ఫుల్ రైస్ మొత్తం యాక్చువల్లీ కర్రీ కూడా పక్కన పెట్టేసి మ్యాక్సిమం రైస్ లెమన్ రైస్ పేస్ట్తో తినేసాము. అండ్ గోంగూర వచ్చేసి కూడా చాలా బాగుంది. అండ్ డాడ్ అండ్ మమ్ వాళ్ళ వర్క్స్లో ఉన్నారు కాబట్టి డాడ్ సెలెక్ట్ చేసుకున్న దాని గురించి నేనే రివ్యూ చెప్పేస్తున్నాను. డాడ్ నాకేం చెప్పారంటే జనరల్గా మనం బయట గోంగూర పచ్చడి ఎప్పుడైనా కొనుక్కుంటే అది ఆకులుగా ఉంటుంది. అలా కాకుండా వీళ్ళది స్మూత్గా ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో ఎంత ఫైన్గా ఉంటుందో అలా ఉంది. బయట దానిలాగా అలా లీవ్స్గా ఆకులుగా లేదు. బాగుంది. టేస్ట్ కూడా ఇంట్లో లాగే ఉంది. బాగుంది అని చెప్పారు. సో అది గోంగూర పచ్చడి. అండ్ టామరన్ చింతకాయ పచ్చడి ఇది కూడా మ్యాక్సిమం తిన్నాము. చాలా ఎక్కువ తిన్నాము. ఇది కూడా మంచి ట్యాంగీ అండ్ స్పైసీ ఫ్లేవర్తో ఉంది. అండ్ ఇది కూడా చాలా బాగుందండి. డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్గా అంటే ఎప్పుడో తిన్న ఫ్లేవర్స్ లైక్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా ఎప్పుడో తిన్న ఫ్లేవర్స్ అన్నవి దీంట్లో మనకి దొరికాయి. అండ్ ఓల్డ్ మేకింగ్ స్టైల్ అయితే దీంట్లో కనిపించింది. అండ్ లేటెస్ట్ లైక్ ఇప్పుడు వచ్చే వాటిలో కొంచెం ప్రిజర్వేటివ్స్ అయ్యి యాడ్ చేసేసి టేస్ట్ అనేది సమ్ డిఫరెన్స్ వస్తుంది. బట్ దీంట్లో అలా లేదు. ఇది ఓల్డ్ స్టైల్లో ఉంది. అండ్ వీళ్ళు ఫ్రెష్లీ మేడ్. ఖచ్చితంగా ఇది ఫ్రెష్లీ మేడ్. ఎందుకంటే మీరు ఆ స్మెల్ని బట్టి ఆ ఫ్లేవర్స్ని బట్టి మీరు చెప్పగలుగుతారు అంత ఫ్రెష్గా ఉందన్నమాట. 100% అష్యూరెన్స్ అయితే నేను ఇవ్వగలను వీళ్ళు ఫ్రెష్లీ మేడ్ అని. ఎందుకంటే ఆ స్మెల్ ఇట్సెల్ఫ్ సేసెస్ అది ఫ్రెషా కాదా అన్నది ఆ స్మెల్ని బట్టి మనం చెప్పగలం. ఎవరైనా చెప్పగలుగుతారు ఇది స్టోరన్ ఆర్ ఫ్రెష్ అని చెప్పేసి. అండ్ ఇది నిజంగా ఓల్డ్ స్టైల్ అండి. పాతకాలం వాళ్ళు ఈ చింతకాయ పచ్చడిని 2-3 సంవత్సరాలు నిల్వ ఉంచుకొని మరి తినేవాళ్ళు. ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పచ్చడి. అండ్ ఇది కూడా వాళ్ళు ఆర్గానిక్ చింతకాయలు కూడా వాళ్ళ దాంట్లో ఉంటుంది. మీరు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే మీరు చూడొచ్చు కూడా వాళ్ళు ఏమేమి వాళ్ళ గార్డెన్స్లో దొరుకుతాయి అన్నది. సో ఇది కూడా ఆర్గానిక్ వేలో వాళ్ళు ఇస్తారు మనకి. సో ఇదైతే పక్కాగా 100% మీకు హెల్త్ కూడా చాలా మంచిది. అండ్
ప్యూర్లీ హోమ్ స్టైల్ ఉంది. అండ్ ఓల్డ్ అమ్మమ్మ వాళ్ళు చేసినప్పుడు ఏ టేస్ట్ వచ్చిందో ఆ టేస్ట్ మీకు తప్పకుండా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కోకోనట్ గార్లిక్ మిక్స్, ఇది కూడా టేస్ట్ చేసాం. ఇది కూడా చాలా బాగుంది. అండ్ అంటే నెయ్యి వేసుకుని తింటే ఇంకా ఇంకా చాలా బాగుందన్నమాట ఇది. అండ్ మంచి కోకోనట్, అంటే ఇప్పుడు కోకోనట్ అనేది కొంచెం ఎక్కువ రోజులు ఉంటే ఆ ఫ్లేవర్ మనకు తెలిసిపోతుందండి, లైక్ సమ్ ఓల్డ్ ఫ్లేవర్. బట్ ఇది నిజంగా ఫ్రెష్ అనమాట. నేను ఎప్పుడైనా సరే నా రెసిపీస్లో కూడా ఫ్రెష్గా తీసుకోండి అనే చెప్తాను. మీరు నేను కోకోనట్ యూస్ చేసిన ఏదైనా తీసుకోండి, అప్పుడు ఎప్పుడైతే చేస్తామో అప్పుడే కోకోనట్ తీసుకోండి అని చెప్తాను. బికాజ్ ఒక్కరోజు నిల్వ ఉన్నా కూడా దాని ఫ్లేవర్స్ అండ్ దాని ఇది మారిపోతుంది అనమాట. సో మనం ఈజీగా చెప్పచ్చు ఇది ఫ్రెషా కాదా అన్నది. 100% ఇది చాలా మీన్ డిస్పాచ్ ముందు మాత్రమే తయారు చేశారు, ఇది స్టోర్ మాత్రం కాదు. ఫ్రెష్గా ఉంది, స్మెల్ కూడా చాలా బాగుంది. అండ్ వచ్చేసి కాకరకాయ పొడి, ఇది కూడా బాగా తిన్నాము. లైక్ ఈ లెమన్ పేస్ట్ కాకరకాయలు నంచుకొని మరి తినేసాము. అండ్ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఇదేంటంటే దీంట్లో కొంచెం బెల్లం కూడా యాడ్ చేశారండి. సో డిఫరెంట్ టేస్ట్ అనేది కొంచెం అంత డిఫరెన్స్ వచ్చేసింది. అంటే ఎప్పుడు తినే కాకరకాయ పొడి కాకుండా ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ అయితే దీంట్లో ఉందన్నమాట. 100% నేను చెప్పగలను. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు చూసారు కదా ఎంత క్వాంటిటీ ఉంది అని. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ మా జూనియర్ అయితే ప్లెయిన్ అందులో ఉన్న ఉట్టి కాకరకాయలు కూడా తినేసింది. అంటే అంత బాగుంది. చూడండి అయిపోవచ్చింది, ఇది కూడా అయిపోవచ్చింది. సో ఏంటి అంటే టేస్ట్ అనేది చాలా బాగుంది. బేసికల్గా మా రెసిపీస్లో మా ఇంట్లో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కాకరకాయ అనేది ఇంక్లూడ్ అవుతుంది. బికాస్ వీ లవ్ టు ఈట్ కాకరకాయ. కానీ ఇదైతే ఇంకా బాగుందన్నమాట. మ్యాక్సిమం ఇది ఇంకొక 2 రోజులు ఈ ప్యాకెట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నేను మళ్ళీ ఇప్పుడు ఆ లెమన్ పేస్ట్ ఇంకా ఇది ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇది కూడా సేమ్ చాలా అంటే చాలా బాగుంది. అంటే కొంతమందికి అస్సలు కాకరకాయ చేదు ఉండొద్దు అనుకుంటే కాకరకాయ తినడం అన్నది అనవసరం. దీంట్లో ఉన్న లిటిల్ బిట్టర్నెస్ని మనం టేస్ట్ చేయగలిగితేనే ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్ అనమాట, ప్యూర్లీ పర్ఫెక్ట్. అండ్ చాలా హోమ్ స్టైల్లో ఉంది, ఫ్రెష్గా ఉంది. మీరు కనుక ఇవి టేస్ట్ చేస్తే మీకే తెలిసిపోతుందండి ఇది అంటే ఫ్లేవర్స్ మనం స్మెల్లో కానీ టేస్ట్లో కానీ మనం ఈజీలీ మనం చెప్పగలం. ఏ ప్రోడక్ట్నైనా అది స్టోర్ ఉన్నదా ఫ్రెష్ అన్నది ఈజీగా ఎవరైనా చెప్పగలరు. మీరు తింటే 100% చెప్తారు. అండ్ వీళ్ళు దాని మీద ఇంక్లూడ్ కూడా చేస్తారు. అండ్ నేను ఆ ప్యాకెట్స్ చూపిస్తాను, ఒక్క నిమిషం. సో ఇవాళ మనకి పంపిన ప్యాకెట్స్ అనమాట. వాటి మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడండి 26 జనవరి అండ్ బెస్ట్ బిఫోర్ 6 months అని ఉంది. ఇది కూడా అంతే 24 జనవరి బెస్ట్ బిఫోర్ 6 months. అండ్ వాళ్ళు ఫ్రెష్లీ మేడ్ బిఫోర్ డిస్పాచ్, నో అడిటివ్స్, నో ప్రిజర్వేటివ్స్. ఇది ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ మాత్రం ఖచ్చితంగా నిజమండి. మీరు తింటే 100% మీరే చెప్పగలుగుతారు అది నిజమా అబద్ధమా అన్నది. అండ్ నేను ఇంతకుముందు చెప్పాను కదా మన ఛానల్ కోసం వాళ్ళు ఒక కూపన్ కోడ్ ఇచ్చారు, అది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉన్నాను. అండ్ వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు అన్ని ప్యాకేజెస్ మీద వాళ్ళు ఇంక్లూడ్ చేశారండి. సో ఇది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తే నేను స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను చూడండి. అండ్ వీటి గురించి అయితే అసలు చాలా బాగున్నాయండి. ఇంట్లో చేసుకున్నాము అంటే ఇంట్లో చేసుకున్నట్టే ఉందన్నమాట. హోమ్ మేడ్ అన్నదానికి కరెక్ట్ జస్టిఫికేషన్ చేశారు. అండ్ నేను ఇంతకుముందు చెప్పాను అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవి 80% ఆర్గానిక్ అండి. మ్యాక్సిమం వాళ్ళ దగ్గర దొరికే పచ్చళ్ళు 80% ఆర్గానిక్. అంటే వాళ్ళ సైట్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. సో వాళ్ళ సైట్ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ మన కూపన్ కోడ్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ కూపన్ కోడ్ కాపీ చేసుకోండి, ఆ సైట్లోకి వెళ్ళి పర్చేస్ చేయండి. అమేజింగ్ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకి దోశ పొడిస్లో వాళ్ళు చిట్లం పొడి అని ఇచ్చారు కదా, అది అప్పుడు నాకు ఓపెన్ చేసినప్పుడు ఈ చిట్లం పొడి నాకు తెలియదండి అన్నాను కదా. సో ఇది నేను వాళ్ళకి పర్సనల్గా కాల్ చేసి మరీ కనుక్కున్నాను. వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అండ్ చాలా బాగా చెప్పారు కూడా. ఆల్ గ్రెయిన్స్ని మిక్స్ చేసి కొంచెం చింతాకు వేసి ఈ పొడి అన్నది ప్రిపేర్ చేస్తారంట. అండ్ వీళ్ళు వచ్చేసి పొద్దుటూరు నుంచి మనకి పంపిస్తారండి, కడప డిస్ట్రిక్ట్. సో అక్కడ ఆ ఏరియాస్లో దీన్ని పెళ్లి భోజనాల మీద వేస్తారంట అండ్ దోశల్లో వేస్తారంట. వాళ్ళు పప్పులో మిక్స్ చేసుకోవడానికి అని చెప్పి పెళ్లి భోజనాల మీద వేస్తారంట. లైక్ మనకి ఉల్లావకాయ లాంటివి వేసినట్టు వాళ్ళకి అక్కడ అది వేస్తారంట.
దేవర్ టూ గుడ్ పీపుల్. వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతారు అండ్ కస్టమైజేషన్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. మీకు ఎలా కావాలి అని మీరు వాళ్ళకి కాల్ చేసి చెప్తే ఆ రకంగా మీకు వాళ్ళు తప్పకుండా తయారు చేసి ఇస్తారనమాట. మీకు వెల్లుల్లిపాయలు వద్దా వాటిని అవాయిడ్ చేసి చేస్తారు, లేదా మీకు స్పైస్ లెవెల్స్ ఎలా ఉండాలి అని చెప్తే వాళ్ళు అలా చేసిస్తారు. సో కస్టమైజేషన్ అన్నది వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. సో మీకు ఏం కావాలంటే అది మీరు చెప్పి చేయించుకోవచ్చు. చక్కగా ఒక మంచి టేస్ట్ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఈ మిగతా ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను తప్పకుండా చెప్తానండి. అండ్ నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నా. కాకపోతే అన్నీ ఒకసారి ఓపెన్ చేసేస్తే తినలేము అన్న ఒకటే రీజన్తో మేము అన్నీ ఓపెన్ చేయలేదు. సో అంటే ఆ ఫ్రెష్నెస్ పోతుంది కాబట్టి ప్యాకింగ్స్ ఇలాగే ఉంచాను. సో ఇవి తొందరలో వీటన్నిటి గురించి కూడా రివ్యూ ఇస్తాను. అండ్ 1-2 తింటే తెలిసిపోతుంది మనం ఎలా వీటిని ఏమంటారు, ఎలా మనం ఇవి ఎస్టిమేట్ చేయాలి అన్నది. ఇవైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళ సైట్లో మీకు వెళ్తే కనుక స్నాక్స్ అండ్ ప్రీమియం లడ్డూస్ అన్నీ ఉంటాయి. లైక్ ఇంకా చాలా ఉంటాయి స్నాక్స్. అవి కూడా మీరు వాళ్ళని అక్కడికి అక్కడికి ఆ సైట్లోకి వెళ్తే మీరు ఇంకా చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ చూసుకోవచ్చు. అండ్ మీకు కావాల్సింది ఏదైనా ఉంటే కూడా కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి చేయించుకోవచ్చు. సో ఇదండి ఈ ఆర్డిపి ప్రోడక్ట్స్ గురించి అయితే నేను చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను. అండ్ ఈ లెమన్ రైస్ అయితే ఫ్యామిలీ మొత్తం ఇంప్రెస్ అయిపోయింది. ఇది అయితే మస్ట్ ట్రై ఇది. అండ్ ఇది కూడా మీరు ప్యాకింగ్ ఓపెన్ చేసినప్పుడు చూసారు, ఇప్పుడు చూసారు, ఇవి ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో నేను ఇది మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాల్సిందే. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ తప్పకుండా ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మన ఛానల్ కూపన్ కోడ్ అయితే యూస్ చేసుకోండి, 10% డిస్కౌంట్ తీసుకోండి. అండ్ 499 అబోవ్ అయితే కనుక కంప్లీట్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మీకు డెలివరీ వస్తుందో దాని ముందు మాత్రమే ఇది ప్రిపేర్ చేసి ఇస్తారు. ప్రిపేర్ అయిన 1 డే ఆర్ 2 డేలో మీకు ఆ డిస్టెన్స్ని బట్టి 1 or 2 డేస్లో మీకు ఈ డెలివరీ అన్నది అందుతుంది. టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంటుంది, ట్రస్ట్ మీ. ఎవరైనా కొనుక్కున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉన్నాయని. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో వాళ్ళకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వాళ్ళు అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ కొనుక్కునేటప్పుడు కూపన్ కోడ్ మాత్రం యూస్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ బై వంటింటి షెఫ్స్ కార్నర్. ప్లీజ్ ఫాలో us on Instagram on the name of వంటింటి షెఫ్స్ కార్నర్.